హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ 4 పథకాల ద్వారా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి. ఏ 4 పథకాల ద్వారా వరుసగా డబ్బులు వేస్తుంది, ఏ విధంగా ఈ యొక్క పథకాలకి మీరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా డబ్బులు పొందాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే గనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలైతే రిలీజ్‌కి అయితే సిద్ధమైందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైతే వేసిందండి. ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే గనుక ఇది మొదట విడతండి. కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ఎవరైతే ఇంకా డబ్బులు పడలేదని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖాతాలకైతే జమ చేస్తూ ఉందండి. ఇక వచ్చే నెల 5వ తేదీన కూడా 1వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి, ఇక ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి, ఇక మిగతా అడ్మిషన్స్ ఎవరైతే లేట్‌గా తీసుకుంటారో వారికి, ఈ విధంగా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే జమ చేస్తుందండి. వచ్చే నెల 5న డబ్బులు జమ చేస్తది. ఇక ఎవరికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రాలేదో అలాంటోళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుంటే గనక, అంటే అబ్జెక్షన్స్ రైజ్ చేసుకుంటే గనక అలాంటోళ్ళందరికి కూడా ఈ నెల 30వ తేదీన లిస్టులు అయితే రిలీజ్ చేస్తారండి. ఆ లిస్ట్‌లో నేమ్ ఉంటే గనక మళ్ళీ వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులైతే పడతాయండి. ఈ విధంగా తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్డేట్ అయితే ఇచ్చిందండి. అయితే లేట్‌గా ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో అలాంటోళ్ళకి కూడా డబ్బులైతే వేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. తప్పకుండా డబ్బులైతే వస్తాయి. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం P4 పథకాన్నయితే తీసుకొస్తుందండి. P4 పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎవరైతే పేదలుంటారో, అంటే బిలో పావర్టీ లైన్ కన్నా చాలా తక్కువండి. యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువైతే ఉన్న ఎవరైతే పేదలుంటారో వారికి సొంత ఇల్లు కూడా లేకుండా, కుళాయి కనెక్షన్ లేకుండా, ఇక అదే విధంగా కరెంట్ మీటర్ లేకుండా, గ్యాస్ లేకుండా, ఎవరైతే మినిమమ్ బేసిక్స్ నీడ్స్ కూడా లేకుండా ఉంటారు. అలాంటోళ్ళందరూ కూడా P4 పథకంలో అయితే అర్హత పొందారండి. వీరందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో ఎవరైతే డబ్బున్న వారు ఉంటారో వారందరూ కూడా సహాయం చేస్తే గనక వారు చేసేటువంటి సహాయం డబ్బు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదా ఇంకేదన్నా ఏ ఇంకే ఏ ఏ విధంగా చేసినా సరే వారి సాయాన్ని, ఆ సాయాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ వీరికైతే అందించడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క P4 పథకం ద్వారా వీరికైతే ఈ విధంగా లబ్ధి అయితే చేకూరుస్తుంది. అయితే పర్టిక్యులర్‌గా ఈ యొక్క P4 పథకం చూసుకుంటే గనుక ఎవరైతే ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో, సో అలాంటోళ్ళందరూ కూడా ప్రెజెంట్ అయితే ఇప్పుడు లబ్ధి పొందిన తర్వాత మినిమమ్‌గా వారికి ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం ఇస్తారు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించిస్తారండి. ఈ విధంగా వారికి ఏమి లేవో అవన్నీ కల్పిస్తారు. కల్పించిన తర్వాత వారినైతే ఎగ్జిట్ చేస్తారండి. ఇక మిగతా వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క పథకం ద్వారా వారిని కూడా ఇక్కడ ఇందులో అయితే చేర్చుకోవడం అయితే జరుగుతదండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, ఒక P4 పథకంలో ఎప్పటికప్పుడు లబ్ధిదారులు కొత్తవారు వస్తుంటారు, పాతవారు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే లబ్ధి పొందిన తర్వాత వారికి మినిమమ్ సహాయం అందిన తర్వాత వారైతే ఎగ్జిట్ అవుతూ ఉంటారండి. వారికే ఇంక ఈ యొక్క 5 సంవత్సరాలు సాయం చేస్తారని కాదు. వారికి మినిమమ్ ఏమైతే రావాలో అన్నీ వచ్చిన తర్వాత వారినైతే తీసేసి మళ్ళీ కొత్త వారికైతే అవకాశం అయితే కల్పిస్తారండి P4 పథకం ద్వారా. ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క P4 పథకం అనేది పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి, పీపుల్స్ పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి ఈ కొత్త పథకాన్నయితే తీసుకొచ్చిందండి. ఇందులో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళనైతే సంపన్నులుగా చేసే విధానం ఇదుతోనే మనకి తీసుకురావడం అనేది జరిగిందండి. వాళ్ళని సంపన్నులుగా తీర్చిదిద్దే విధంగా అయితే ఇక్కడ వారికైతే సహాయం చేయాలని ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి P4 పథకం అనేది. కాబట్టి ఈ యొక్క పథకంలో పర్టిక్యులర్‌గా చూసుకుంటే గనక ఎవరైతే ఇక్కడ పేదవారు ఉంటారో ఆటోమేటిక్‌గా వారైతే సెలెక్ట్ అవుతారండి. వారికి మాత్రమే ఒక పథకం అయితే వర్తిస్తది. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా సంయుక్తంగా అయితే తీసుకొస్తుందండి. అంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది వీరికిస్తే గనక వీరికి ఆర్థికంగా వీరు ఎదుగుతారని జెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రతి నెల కూడా 1,500 అయితే ఖాతాలో వేస్తారండి. ఈ ఈ రకంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు గాను 19,000 అయితే 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఈ యొక్క పథకం ద్వారా పొందొచ్చండి. కాబట్టి ఇన్ని డబ్బులు వీరికొస్తే గనక వీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి, ఆర్థికంగా బాగుంటారు కాబట్టి, ఈ యొక్క పథకం అనేది వారికి ప్రైమరీగా అయితే ప్రియారిటీ ఇచ్చి వారికైతే ఇస్తారండి. దీని తర్వాత ఎవరైతే బిలో పవర్టీ లైన్‌లో ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం అయితే ఇస్తారండి. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అయితే ఉండాలండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి
ఇస్తారు. దీని తర్వాత ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి. ఈ రకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది. ఇక ఈ యొక్క పథకం ద్వారా మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందండి. వీరందరూ కూడా ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. న్యూ మార్గదర్శకాలైతే వచ్చేటట్టయితే కనిపిస్తున్నాయండి ఈసారి మట్టికి. ఓల్డ్ మార్గదర్శకాలు కాకుండా న్యూ మార్గదర్శకాలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. ఇక దీని తర్వాత ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ తేదీన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే జిల్లాల వారీగా అయితే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. రాష్ట్రాల వారీగా అయితే ఇది ఉండదు. జిల్లాల వారీగా. జిల్లాలు మారేటప్పుడు కూడా వీరికైతే కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉంటాయండి. అవన్నీ కూడా ఫాలో అవుతూ గైడ్‌లైన్స్ అన్నీ ఫాలో అవుతూ అయితే ఫ్రీ జర్నీ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఇక జిల్లా పరిధిలో ఊర్లో తిరిగేటప్పుడు మట్టికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి తిరిగేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మహిళలకి ఎటువంటి చార్జెస్ అయితే వసూలు చేయరండి. ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు. దీంతో ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఫ్రీ జర్నీ స్టార్ట్ చేస్తే గనక ఎవరు ఆటో ఎక్కేవారు ఉండరు కాబట్టి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా ఆర్థిక సహాయాన్ని అయితే చేస్తామని చెప్పారు. ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది ఇక్కడ మనకి 5,000 నుంచి లేదా 8,000 నుంచి 10,000 లోపు ఉంటదండి. అంటే సంవత్సరానికి 10,000 అయితే ఆటో డ్రైవర్లందరికి కూడా వేసే అవకాశం అయితే ఉంది. ఈ రకంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉంటారో వారి దగ్గర ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే గనుక వారికైతే కంపల్సరీ ఒక ఆర్థిక సాయం అనేది వారి ఖాతాలకైతే వేయడం అయితే జరుగుతదండి. ఈ యొక్క ఫ్రీ జర్నీ ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా ఆటో డ్రైవర్లకి ఆ రోజే వేస్తామని చెప్పేసారు. డబ్బులన్నీ కూడా ఆ రోజే వారి అకౌంట్‌లో కూడా జమ చేస్తామని చెప్పారు. ఈ రకంగా వారికైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలైతే స్టార్ట్ చేస్తుందండి. ఎన్టీఆర్ విద్యా పథకం కింద ఎవరైతే డ్వాక్రా మహిళల పిల్లలు ఉంటారో వారికి సంబంధించి 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వారికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ యొక్క లోన్స్ అనేవి వారి పిల్లలు చదువు నిమిత్తం యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ వారికి ఫీజుల నిమిత్తం కావచ్చు, లేదా వారికి బుక్స్ కొనుక్కోవడానికి లేదా ఇంకేమన్నా వారికి అవసరమైనటువంటి మెటీరియల్స్ కొనుక్కోవడం లేదంటే గనక వారికి ఏం కావాలో అయి కొనుక్కోవడం. అంటే ఇక్కడ ల్యాప్‌టాప్ కావాలన్నా ల్యాప్‌టాప్ కొనుక్కోవడం, వారికి ఏం కావాలో అయి మొత్తం సమకూర్చుకోవడానికండి. ఈ యొక్క ₹1,00,000 కూడా ఇస్తున్నామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క లోన్ వస్తదని గుర్తుంచుకోవాలి. బయట వ్యక్తులకు రాదు. అది కూడా ఈ ₹1,00,000 అనేది 35 పైసలు ఇంట్రెస్ట్ మీద వస్తుంది. అంటే ఇక్కడ 35 పైసలు అంటే ఇక్కడ 4% ఇంట్రెస్ట్ రేట్ మీద వీరికైతే ₹1,00,000 అయితే ఇస్తారండి. ఒక గ్రూప్‌లో 10 మంది సభ్యులైతే ఉంటారండి. 10 మంది సభ్యులు కూడా ఈ యొక్క ₹1,00,000 అయితే పొందొచ్చండి. 10 మంది సభ్యులకు కూడా ఒక ₹1,00,000 అయితే ఇస్తారంటే 10 మంది 10,00,000 అయితే తీసుకోవచ్చండి. వీరికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ యొక్క లోన్‌కి అప్లై చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే గనక వీరు ఫర్దర్‌గా ఏ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వవసరం లేదండి. ఈ రకంగా వీరైతే ఈ యొక్క లోన్ అనేది పొందొచ్చండి. అయితే ఎన్టీఆర్ విద్యా పథకం అనేది డ్వాక్రా మహిళలకు సంబంధించి రీసెంట్‌గానే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్న పథకం అండి. ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చిందండి. త్వరలో ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తారు. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకి 10,00,000 వరకు కూడా బ్యాంక్స్ నుంచి అయితే లోన్ తీసుకుంటా ఉంటారండి. వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పారండి. సున్నా వడ్డీ పథకం అంటే 10,00,000 లోపు డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటే గనక ఆ లోన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులనైతే జమ చేస్తదండి సున్నా వడ్డీ పథకం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా మహిళకి 10,00,000 తీసుకున్న తర్వాత లోన్ అనేది వా వా వారికి ఒక ₹1,00,000 ఇంట్రెస్ట్ అయిందనుకుందాం. బ్యాంక్‌లో వేసాయనుకుందాం. ఆ ₹1,00,000 కూడా డ్వాక్రా మహిళలైతే కట్టాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం గనక వారికొచ్చినట్లయితే గనక ఆ ₹1,00,000ని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తదండి. దీనివల్ల వీరు అసలు కట్టుకుంటే సరిపోద్ది. ఈ సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు ఆల్రెడీ మనకి మేనిఫెస్టోలో కూడా తెలియపరిచింది. కాబట్టి ఈ సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఈ యొక్క 2025 సంవత్సరానికి సంబంధించి దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులైతే జమ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి లోన్స్‌లో డ్వాక్రా మహిళలైతే ప్రెజెంట్ వారి యొక్క గ్రూప్ ఏదైతే ఉందో అది యాక్టివ్‌గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. యాక్టివ్‌గా ఉన్న గ్రూపులన్నిట్లికి కూడా డబ్బులైతే క్రియేట్ అయితే అవుతాయండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.